హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా ఇష్టంగా తింటారు కదా. సో బయట కొనే పని లేకుండా చిన్న చిన్న టిప్స్ పాటించి ఇంట్లోనే సేమ్ బయట షాప్లో తెచ్చుకుంటే ఎలాగుంటాయో అలాగే చేసుకోవచ్చండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మా పిల్లలకైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా నచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడం కోసం కొద్దిగా పెద్ద సైజులో ఉండే ఆలు తీసుకోండి. ఇక్కడ నేనైతే నార్మల్ కర్రీలు చేసుకునే ఆలూనే తీసుకున్నానండి. ఇప్పుడు ఆలూకు పైన ఉండే తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 బంగాళదుంపలతో చేస్తున్నానండి. సో మీకు ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలనే దాన్ని బట్టి బంగాళదుంపలు అయితే తీసుకోండి. తొక్క మొత్తం పీల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోవడానికి ఫస్ట్ బంగాళదుంపని అటు సైడు ఇటు సైడు ఎక్స్ట్రా ఉండే కొనల్ని అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్నారంటే మనకి ముక్కల్లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, అన్ని వైపులా మొత్తం అన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి సమానంగా వచ్చేలాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన దాంట్లో నుంచి ఒక పార్ట్ని తీసుకొని మళ్ళీ ఇలా మధ్యలోకి కట్ చేసేయండి. ఇక్కడ మీరు వీడియో క్లిప్లో క్లియర్గా గమనించండి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఇలా కట్ చేసుకున్నామంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. చూసారు కదండి, మన దగ్గర ఎటువంటి చాపర్ ఇలాంటివి లేకపోయినా కూడా కత్తితోనే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా టైం పెట్టి చేసుకున్నామంటే చాలా సింపుల్గా కట్ చేయొచ్చండి. అలాగే మిగిలిపోయిన ఇంకొక హాఫ్ని కూడా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. దానికైతే పై వైపున కొద్దిగా సమానంగా ఉండదన్నమాట. సో దాన్ని కత్తితో సమానంగా చేసేసుకోవాలి. ఇలా కత్తితో అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి. మొత్తం సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా నీట్గా చేసుకుంటే కనుక ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా వస్తాయన్నమాట. సేమ్ ఇలాగే మిగిలిన బంగాళదుంపల్ని కూడా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల ముక్కలు అయితే ఎర్రగా అయిపోకుండా ఉంటాయండి. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. అలాగే గ్యాస్ పైన ఒక వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ దాకా నీళ్లు వేసి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్ళని అయితే బాగా మరగనివ్వాలి. కొద్దిసేపటికి నీళ్ళు అయితే ఇలా మరగడం స్టార్ట్ అవుతాయండి. ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలి. మీరు తీసుకునేటప్పుడే నీళ్లు కాంచుకోవడానికి కొద్దిగా పెద్ద గిన్నెని తీసుకోండి. సో అన్ని ముక్కల్ని కూడా ఒకేసారి వేసుకోవచ్చు అన్నమాట. నీళ్ళల్లో వేసుకున్న తర్వాత స్ట్రైనర్తో మెల్లగా కలుపుకోవాలి. ఫాస్ట్గా అయితే కలిపేయకండి, ఫాస్ట్గా కలిపారంటే విరిగిపోతాయి అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు బంగాళదుంపల్ని ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఒక బంగాళదుంప ముక్కను తీసుకొని ఇలా విరిచామంటే మధ్యలోకి విరిగిపోవాలండి. ఇలా జస్ట్ విరిగిపోతే సరిపోతుందన్నమాట, మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా విరిగిపోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు వాటిని స్ట్రైనర్ సహాయంతో బయటికి తీసేసుకొని ఎమ్మటే చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. అన్నీ తీసేసుకున్న తర్వాత గిన్నెనైతే కిందికి దించేసుకొని ఇప్పుడు అదే గ్యాస్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. ఇప్పుడు అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే కేవలం సిమ్లోనే హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే నీళ్ళల్లో నుంచి బయటికి తీసి ఒక క్లాత్ పైన వేసుకోండి.
అన్నింటినీ నీళ్ళల్లోంచి తీసుకొని ఇలా క్లాత్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ముక్కల పైన ఉండే తేమనైతే క్లాత్తో బాగా తుడిచేయండి. తుడుచుకునేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా తుడుచుకోండి, లేదంటే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. ముక్కల పైన తేమ పోయేంత వరకు తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆలు ముక్కల పైన ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని ముక్కలన్నింటి మీద చల్లేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. కలిపేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. సాల్ట్ని కార్న్ఫ్లోర్ వేసుకున్నప్పుడే వేసుకోవచ్చండి. నేనైతే అప్పుడు మర్చిపోయినాను అనమాట, అందుకే ఇప్పుడు వేసుకొని కలిపేసుకుంటున్నాను. సాల్ట్ ఇంకా కార్న్ఫ్లోర్ మొత్తాన్ని ముక్కలకు పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ కూడా కాగిపోయి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక బంగాళదుంప ముక్కని వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ కాగింటే కనుక ఆయిల్లో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ తక్కువ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనిచ్చి స్ట్రైనర్తో 2 వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆలు ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. వీటిని రెండోసారి కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ సారి అయితే కొద్దిసేపే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మిగిలిన ఆలు ముక్కల్ని కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ సారి ఆలు ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మంటని కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ మళ్ళీ బాగా కాగిన తర్వాత రెండవసారి కూడా కొద్దిగా ఇలా ఆలు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు వేసుకున్న తర్వాత అలాగే వదిలేయకుండా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో దగ్గరుండి కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటనైతే మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలర్ చేంజ్ అవనివ్వాలండి. ఫైనల్గా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇవి ఇప్పుడైతే కొద్దిగా వైట్గానే ఉంటాయండి, అవి చల్లారే కొద్దీ ఇంకా కలర్ వస్తాయన్నమాట. సో ఈ స్టేజ్లో తీసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోండి. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ని పక్కకు తీసేయాలి. ఇప్పుడు అందులో ఒక చిటికెడంత సాల్ట్ అలాగే ఒక చిటికెడంత కారం వేసుకోండి. ఒకవేళ మీకు కారం వద్దనుకుంటే కనుక ఓన్లీ సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. రెండు కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకున్నామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయండి. చూశారు కదా, ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇలా చేసి పెట్టి ప్లేట్లోకి వేసిచ్చి పిల్లోలకి కొద్దిగా టమాటో కెచప్ వేసి ఇచ్చామంటే ఇంకా బయట ఫ్రెంచ్ ఫ్రైసే అడగరండి, అంత టేస్టీగా వచ్చాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా బయట కొనే పనే లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత బాగా వచ్చాయో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. టమాటా కెచప్లో అద్దుకొని తింటే సూపర్గా ఉన్నాయన్నమాట. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి. ఇంకా ఇప్పటి నుంచి ఇంట్లోనే చెయ్యమ్మా అని అడుగుతూ ఉన్నారనమాట. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.